పేరండి అచ్చప్పుడు ఏం చేస్తుంటారు? వ్యవసాయంతో గేదెలు ఆవులు వ్యవసాయం. జగన్ పరిపాలన బాగుందా, చంద్రబాబు పరిపాలన బాగుందా? జగన్దే బాగుంది. బాగుండేది బాగలేదని ఎలా చెప్తారండి? ఎందుకండి జగన్ పరిపాలన బాగుంది అంటున్నారు? ఎందుకంటే మరి వచ్చిన కానీ పెన్షన్లు గట్రా అని మాకు సప్లై బాగా నడుస్తుంది. ఇంటికి వచ్చి పెన్షన్లు కూడా వాలంటీర్లు ఇవ్వడం చేయడం అన్ని రైస్ కూడా అన్ని పర్వాలేదు. మీకు వస్తుందా పెన్షన్? వస్తుంది. ఎంత వస్తుంది? అప్పుడు తక్కువ వచ్చేది కానీ ఇప్పుడు 3000 వస్తుంది. చంద్రబాబు గెలిస్తే 4000 పెన్షన్ ఇస్తా ఉంటున్నారు. ఇప్పుడు మరి ఏమో ఆ సంగతి ఇంకా తెలియదండి. 4000 ఇస్తారంటే గెలిపిస్తారా ఆయన్ని? ఎలా గెలిపిస్తారండి? ముందు పెట్టిన వాళ్ళు ఈయన వాళ్ళు గెలిపించేస్తారు. 5000 ఇచ్చి మాత్రం అంతా ఇస్తారే పోతారు. ఇప్పుడు ముందు నడుస్తుంది కదా, అది పర్వాలేదు. వాలంటీర్లు పెన్షన్ ఇస్తున్నారు తెచ్చి? ఇస్తాను. ఇప్పుడు మీరు మాట్లాడిన ఆవిడ వాలంటీర్ ఇస్తాను అంటే వాలంటీర్లు తీస్తారు కదా మధ్యన? తీసారు. మొన్న నెల మాత్రం అక్కడికి వెళ్ళి సెక్రటరీ గారు తీసుకున్నాం. వాలంటీర్లు ఉంటే బాగుంటుంది, తీసేస్తే బాగుంటుంది అంటారు? ఉంటే మంచిదే. మరి కదలకంటే డబ్బులు వస్తాయి. మరి మనం చేయవలసిన పని అని చేసేస్తాను. రైస్ కూడా ఇంటికి వచ్చేస్తాం. రైతు భరోసా డబ్బులు పడ్డాయండి మీకు? పడాయా? మా ఆవిడ ఆవిడ పేరుని పడతాయంట. ముఖ్యమంత్రి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? అదిగో చెప్తాను. ఇంకా చెప్పాలి. జగన్ గెలిస్తే బాగుంటది. ఇక్కడ ఇప్పుడు ఝాన్సీ గారు జగన్ పార్టీ, మరి అక్కడ ఆ తర్వాత జగన్ ఆయన మనకి అన్ని సైపని చేశారు. కిమిలు ఇచ్చారు, అన్ని చేశారు. ఇచ్చిన ఏ వచ్చినా హక్కులన్నీ వచ్చాయా లేదని అడుగుతాను. మీనాగా ఫలానా వస్తువు రాలేదని చెప్పండి, రాందని అడిగారు. అన్ని వస్తాను. శకుంతలు అండి. సిహెచ్. ఏం చేస్తుంటారు? ఇంట్లో వంట చేసుకుంటూ ఇంట్లో ఉంటాం. ఎలా జగన్ పరిపాలన ఎలా ఉందండి? చాలా బాగుందండి. జగన్ వచ్చాక అంతా బాగానే చేస్తున్నారు. మాకు పిల్లలు లేకపోయినా వచ్చిన పిల్లలకు కూడా చూస్తున్నాము. అన్ని బాగానే ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కంటే ఇప్పుడు అన్ని బాగానే చేస్తున్నాడు. అన్ని బాగానే ఇస్తున్నారు. పిల్లలు కూడా బాగానే చదువుకుంటున్నారు. పిల్లలు ఎన్నాళ్ళ మీద పిల్లలు కూడా ఎక్కువ స్కూల్కి వెళ్తున్నారు. ఎవరిని ఆడినా సరే మా స్కూల్కి టైం అయిపోతుంది, మేము వెళ్ళిపోతాం అంటున్నారు. ఏదైనా పంపించడానికి చేయడానికి. చంద్రబాబు వస్తే పెన్షన్ 4000 ఇస్తాను అంటున్నారు. మరి ముసలోళ్ళు ఓట్లేసే అవకాశం ఉందంటారు ఆయనకి? అదే అలాగండి. అప్పుడు 2000 ఇచ్చేవారు. ఇతను వచ్చాక 3000 చేశారు. 3700 చేశారు, 3000 చేశారు. అప్పటికప్పుడు ఎంత తేడా వచ్చింది. అప్పుడు పింఛనీ తక్కువ ఇచ్చేవారు. ఇతను వచ్చిన దగ్గర నుంచి పింఛనీలు కూడా ఎక్కువ ఇస్తున్నారు. 1000 రూపాయలు కలిసాయి. మరి అతనికి ఓటేకంటే ఇతనికి ఎలాగ ఓటేస్తారండి? నాకు తెలియక అడుగుతాను. మాకు రాకపోయినా సరే తెచ్చుకున్న వాళ్ళు చూస్తున్నాం కదా. ముసలి వాళ్ళు ఆటోళ్ళు ఎంతమంది బతుకుతున్నారు ఇతను వచ్చిన దగ్గర నుంచి. వాలంటీర్లు ఉపయోగపడుతున్నారు. వాలంటీర్లు మనం ఏది చెప్పినా సరే మాకు తెలియకపోయినవన్నీ వచ్చి చెప్తున్నారు. బాగానే ఏది అవకాశం వచ్చినా చేస్తున్నారు. చంద్రబాబు అంటున్నారు రాష్ట్రం అప్పులైపోయింది, అభివృద్ధి లేదు. అతను ఉన్నప్పుడు అప్పులు లేవేటి, ఇప్పుడే నేటి అప్పులు అయిపోయి. అతను ఉన్నప్పుడు ఫస్ట్ లో అప్పు ఉండబెట్టి ఇప్పుడు అప్పు అయ్యింది. అతను ఫస్ట్ అప్పు చేయబట్టే కదా ఇతను చేశారు. ఇతను చేసినవన్నీ ఉపయోగపడినవి చేస్తున్నారు అతని మీద. కరోనా టైంలో ఎలా ఉందండి? కరోనా టైంలో బాగా చేశారండి. చాలా మంది బ్రతికారు కూడా. అతను ద్వారాగా మందులు ఇప్పించాడు, ఇంజక్షన్లు కూడా చేయించాడు. చాలా మంది బ్రతికారు. ఎవరో అదృష్టం బాగున్న చనిపోతే మనం ఏం చేయలేం కదా. మన జగన్ గారి పైన దాడి జరిగింది కదా, చూసానండి. ఆయన కావాలని కొట్టించుకున్నారు ఎన్నికల్లో గెలవ. అదేం అతను ఎందుకంటే అలా కొట్టించుకుంటారు? సరదా దెబ్బలు తగిలించుకోవడం అంటే సరదా ఎవరికైనా సరే. ఎవరో కిట్నాలు ఎవరో చేసిన పైన అది. అతను ఎందుకు కొట్టించు? ఇప్పుడు నేను ఎదురుగా వెళ్ళి కొట్టించుకుంటానా? నాకు అంత సరదా దెబ్బ తగిలి లేదు. అదేం లేదండి, కావాలనే కొట్టారు షార్ట్గా ఉండి. జనంలో వ్యతిరేకత ఉంది. అసలు ఆయనకి సపోర్ట్ ఎవరు లేరు, గెలిచేది నేను అంటున్నారు చంద్రబాబు. ఎవరు అదృష్టం వాళ్ళకి ఉంటది కానీ మాకు మాత్రం నమ్మకం ఇతను వస్తారని. ఎందుకంటే ఇతను వచ్చిన తర్వాత అన్ని బాగానే చేశారు, అంతా బాగానే ఉంది. మా నమ్మకం మీద మాకు గెలుస్తారని నమ్మకం ఉంది. తర్వాత మరి మేమేం చెప్పలేము. మేము కూడా అతని తరపునే ఉన్నాం కాబట్టి మాకు ఆ నమ్మకం. మా పార్టీ కూడా జగన్ పార్టీ. ఇక్కడ ఎంపీకి ఎవరు గెలుస్తారంటారు? బొత్స ఝాన్సీ ఉన్నారు, టీడీపీ శ్రీభరత్ ఉన్నారు. బొత్స ఝాన్సీ గెలుస్తుందని మాకు నమ్మకం. ఎందుకంటే వైఎస్ఆర్ ఫస్ట్ నుంచి మేము ఉన్నాం కాబట్టి, ఆవిడ కూడా వైఎస్ఆర్ తరఫున ఉన్నారు కాబట్టి గెలుస్తుందని మాకు నమ్మకం.